హాయ్. ఈరోజు వరాహస్వామి తొండమాన్ చక్రవర్తికి ఎలా దర్శనమిచ్చాడో తెలుసుకుందామండి. పూర్వం దక్షిణాపథంలో తొండమాన్ చక్రవర్తి పరిపాలన సాగుతున్న రోజులవి. ఒకనాడు మృగయా వినోదార్థం ఆ రాజు అడవికి వెళ్ళాడు. వనంలో క్రూరమృగాలను వెంబడించి తిరిగి అలసిపోయి ఒక పెద్ద బండరాయికి ఆనుకొని సేద తీరుతూ ఉన్నాడు. ఆ రాయిని తరువాత ఏం చేశాడంటే కదిలించి పైకెత్తేసాడు. అకస్మాత్తుగా ఒక వరాహం బండరాయి చాటు నుండి బయటకు వచ్చింది. వేటాడే ఆలోచనలో విల్లెత్తి బాణాన్ని సంధించి గురిపెట్టాడు. దాన్ని గ్రహించిన ఆ వరాహం పరుగు లంకించుకుంది. చక్రవర్తి వరాహం వెంట వెళ్ళిపోయాడు. వరాహం కనబడలేదు. అలసిపోయి కళ్ళు మూసుకున్నాడు. తొండమాన్ చక్రవర్తి అంతలో కళ్ళు మిరుమిట్లు గొలిపే వెలుగులో ఆ ప్రదేశంలో శ్రీహరి ప్రత్యక్షమయ్యాడండి. తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. అవాక్కైపోయి నిలబడిపోయాడు చక్రవర్తిని ఆధారంగా చూస్తూ, నన్ను భక్తితో కొలిచి నన్ను తెలుసుకొని అత్యుత్తమమైన ఫలములను పొందుదువు అని దీవించి వెళ్ళిపోయాడు. శ్రీహరికి ఎదురుగా నేలపై సాగిలపడి మొక్కి భక్తితో స్తుతించాడు తొండమానుడు. వెంటనే ఆ ప్రదేశంలో సౌద, చాలా, గోపుర, మంటపాదులను నిర్మింపచేశాడు. కట మణిపాప కాష్టకము ద్రవిడ భాషలోని వేం అనే దహన నామంతో చేరి వెంకటాద్రిగా అయింది. కోరికలు తీరాలని చాలామంది కూడా మనలో చాలామంది పాపాలు నశించాలని ఆలోచనలతో ఏం చేస్తామంటే వేరే ప్రదేశాలకు వెళ్ళటం చేస్తాం. అలా వెళ్ళనవసరం లేదు అని చెప్తున్నాడు. ఎంతటి పాపాత్ముడైనా సరే వెంకట అనే పేరు నాలుక చివరన ఎల్లప్పుడూ ఉంటే చాలట. ముక్తి సంపదలు దానంతటవే లభిస్తాయట.